ఉన్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నామండి. ఈరోజు చల్లగా అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు వడలేస్తున్నాం. వడలకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాం, చూడండి. ఒక గ్లాస్ శనగలు నైట్ అంతా నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. 4 స్పూన్లు పచ్చనిపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక 5 ఉల్లిగడ్డలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక స్పూను జీలకర్ర, కొద్దిగా అల్లం, 8 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ శనగల్ని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా ఉప్పు వేసి పట్టుకుందాం. కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం. తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఈ పిండిలో వేసి పట్టుకుందాం. మిక్సీ మెదిగిన పిండిలో వేసి పట్టుకుందాం. ఫస్ట్ పిండి అంతా మిక్సీ పట్టేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి దానిలో కలుపుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం. నానబెట్టుకున్న పచ్చనిపప్పు కూడా వేసి కలుపుకుందాం. కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలుపుకుందాం. జీలకర్ర, మొత్తం వేసి పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. పిండి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకుందాం. ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు ఇకంతా కలిపి పెట్టుకున్నాం కదా, కళాయి పొయ్యి మీద పెట్టుకుందాం. కళాయి వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు వడలు చేసుకుందాం. ఇలా నెమ్మదిగా వేసుకోవాలి వడలు. అప్పుడు వడలు మంచిగా పడతాయి. వడని ఇలా చిన్నగా తిప్పుకోవాలండి. అది తిప్పుకుంటా ఉంటుంటే అది మంచిగా ఎర్రగా కాలుద్ది, రుచిగా ఉండిద్ది. మంచిగా బాగా రుచిగా ఉండిద్ది. నెమ్మదిగా తిప్పుకోండి. వడలో ఎర్రగా బ్రౌన్ కలర్గా వచ్చిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు రెండో వాయి వేసుకున్నాం.
చల్లని వాతావరణానికి వేడి శనగలు వడలు రెడీ అయ్యాయండి. ఇప్పుడు ఇవి మనం టేస్ట్ చేద్దాం. ఈ చల్లని వాతావరణానికి ఎంత బాగుందిగా ఈ వడలు మీరు కూడా చేసుకోండి. ఈ రుచి చూసి మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వడలు రుచిగా ఉండేయండి. ఈ వడలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.